ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ నేత రఘురామరెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని తగిన గుణపాఠం చెబుదామని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హెచ్చరించారు. రఘువీరారెడ్డి ఉన్నతమైన విలువలతో రాజకీయం చేస్తూ కాంగ్రెస్కు పూర్వ వైభవం తెస్తున్నారని, అది జీర్ణించుకోలేకే మంత్రి పెద్దిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మేము అడుగుతున్నాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో ఇసుక మాఫియా నీదే, లిక్కర్ మాఫియా నీదే, భూ కుంభకోణాలు నీవే, ఎక్కడ భూములు కనబడి ఆక్రమించేది మీరే, ఎక్కడ కాంట్రాక్టులు ఉంటే కూడా అక్కడ మీరు వాలిపోయేది మీరే, గంజాయి స్మగ్లింగ్ లో మీ హస్తం అని చెప్పేసి ఆ జిల్లా వాసులందరూ కూడా అంటున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో కూడా మీ వెంట ఉన్న వాళ్ళు మీ హస్తం ఉందని చెప్పేసి అంటున్నారు. వాటన్నిటినీ చూసుకోండి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కీలకం కాబోతుంది. రఘువీరారెడ్డి లాంటి చాణక్యుడు, రాజకీయ చాణక్యుడు ఈ రోజు పావులు కదుపుతుంటే మీరందరూ ఒక్కసారిగా ఉలిక్కిపాటుతో ఈరోజు ఏవేవో అవాకలు చవాకలు పేలుతున్నారు. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మచ్చలేని నాయకుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు. ఎందుకంటే ఈ విషయం ఘంటాపరంగా మేము చెప్పగలం. శత్రువుకు సైతం మంచి చేయాలని ఒక ఎంతో మహోన్నతమైన విలువలు కలిగినటువంటి డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు పైన మీరు ఇలాంటి అవాకలు చవాకలు పేలితే మాత్రం చూస్తూ ఊరుకుంటామని చెప్పేసి మీరు అనుకుంటే అది ఖచ్చితంగా మీ భ్రమంలో బతుకున్నట్లే లెక్క. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పేసి రఘువీరారెడ్డి గారు చేస్తున్నటువంటి కృషిని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు అంటున్నారే పొలిటికల్ బ్రోకర్ అని. మేము అడుగుతున్నాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో ఇసుక మాఫియా నీదే, లిక్కర్ మాఫియా నీదే, భూ కుంభకోణాలు నీవే, ఎక్కడ భూములు కనబడి ఆక్రమించేది మీరే, ఎక్కడ కాంట్రాక్టులు ఉంటే కూడా అక్కడ మీరు వాలిపోయేది మీరే, గంజాయి స్మగ్లింగ్ లో మీ హస్తం అని చెప్పేసి ఆ జిల్లా వాసులందరూ కూడా అంటున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో కూడా మీ వెంట ఉన్న వాళ్ళు మీ హస్తం ఉందని చెప్పేసి అంటున్నారు. వాటన్నిటినీ చూసుకోండి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కీలకం కాబోతుంది.